థ్యాంక్ యూ గోపినాథ్. హనుమకొండ జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని 4వ డివిజన్ కృష్ణా కాలనీలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. మృతురాలిని పోశాల రజితగా గుర్తించిన పోలీసులు నిందితుడు ఆమె భర్త పోశాల అనిల్ అని తెలిపారు. అనిల్ స్వస్థలం నర్సంపేట కాగా రజిత కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందింది. ప్రేమించి వివాహం చేసుకున్న ఈ దంపతులకు 5 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు. ఇటీవల హనుమకొండ నగరానికి వచ్చి నివాసం ఉంటున్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న కేయూ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల పూర్తి కారణాలపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. యశవంశి ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యనే కడతేర్చిన భర్తకు సంబంధించిన ఘటన హన్మకొండ జిల్లాలోని 4వ డివిజన్ కృష్ణ కాలనీలో చోటు చేసుకుంది. గత కొద్ది రోజులుగా ప్రేమించి ప్రేమ వివాహం చేసుకొని సంసార జీవితంలో ఒక బాబు ఒక పాప పుట్టాక ఆ ఉపాధి కోసం హన్మకొండకు వచ్చాక కుటుంబ కలహాలతో కట్టుకున్న భార్యనే కడతీర్చాడు భర్త అనిల్. అనిల్ అటు వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందినటువంటి వ్యక్తి. అటు కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం పాలకుర్తి గ్రామానికి సంబంధించినటువంటి రజితను ప్రేమించి వివాహం చేసుకున్నాడు. అనంతరం వీరికి ఒక పాప ఒక బాబు కూడా జన్మించారు. తర్వాత ఉపాధి కోసము ఇటు హన్మకొండలోని కృష్ణ కాలనీకి వచ్చి నివాసం ఉంటున్నారు. ఈ తరుణంలోనే ఇద్దరి మధ్య కుటుంబ కలహాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో నిన్న రాత్రి మద్యం మత్తులో అతను తన భార్యనే హత్య చేసిన ఘటన చోటు చేసుకుంది. వెంటనే స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్స్ ద్వారా చేశారు. ఇప్పటికే అటు నిందితుడు అనిల్ ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ పోలీసులు ప్రాథమిక అంచనాకైతే కుటుంబ కలహాల నేపథ్యంలోనే భర్త అనిల్ భార్య రజితను కడతీర్చినట్లయితే వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. ప్రస్తుతానికైతే దర్యాప్తు కొనసాగుతుంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే చిన్న పిల్లలను చూసిన వారంతా కూడా రజిత మరణంతో అయితే కన్నీరు మున్నీరుగా విలపించిన ఘటన చోటు చేసుకుంది. అయితే ఆ భర్త కేవలము కుటుంబ కలహాలేనా ఇంకేదైనా కోణం ఉందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వంశీ. రైట్ ప్రశాంత్. షార్ట్ బ్రేక్ తీసుకుందాం.